రేపు గురువారం పసుపు డబ్బాలో ఇది వెయ్యండి చాలు. అప్పులన్నీ కూడా తీరిపోతాయి. కోట్లు వచ్చి పడతాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీకు కావలసినంత ఐశ్వర్యం వస్తుంది. మీ ఇల్లు భోగభాగ్యాలతో తులతూగుతూ ఉంటుంది. ఇంట్లో ఉండే అన్ని రకాల ఇబ్బందులు పోతాయి. ధనం వస్తుంది. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కాబట్టి తప్పనిసరిగా గురువారం రోజు ఇంట్లోని పసుపు డబ్బాలో ఇది వేయండి. ఎవరైతే పసుపు డబ్బాలో ఇదొకటి వేస్తారో వారికి ఎప్పుడు కూడా డబ్బు రావటమే కానీ పోవటం ఉండదు. కావున గురువారం రోజున పసుపు డబ్బాలో ఇదొకటి పెట్టుకోండి. చాలా అద్భుతమైన ఫలితాలు చూస్తారు. గురువారం రోజు పసుపును మీ చేతితో మీరు ఫ్రీగా ఎవరికీ ఇవ్వకూడదు. పసుపును మీ చేతితో వేరే వారి చేతికి ఇస్తే లక్ష్మీ కటాక్షం అంతా పోతుంది. లేనిపోని సమస్యలు వస్తాయి. గురువారం రోజు పసుపును కొని ఇంటికి తేకూడదు. గురువారం తప్పించి మిగిలిన ఏ రోజుల్లో అయినా సరే పసుపు కొనుక్కోవచ్చు. అందరూ పసుపును వంటగదిలో ఒక గాజు డబ్బాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ వేసుకుని వాడుతూ ఉంటారు. అయితే అలా వంటగదిలో ఉండే పసుపు డబ్బాలో గురువారం రోజున ఇదొక్కటి వేస్తే చాలు. మీకు ఉండే అప్పులన్నీ కూడా తీరిపోతాయి. కోరినంత ధనం వచ్చి పడుతుంది. ఈ రోజుల్లో చాలామంది అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారు కదా. అలా అప్పుల బాధలతో ఉన్నవారు కూడా ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా నెల రోజుల్లోనే ఫలితం అనేది కనిపిస్తుంది. అప్పుల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి. కావలసినంత ధనం వస్తుంది. మరి ఇంతకీ గురువారం రోజున పసుపు డబ్బాలో ఏమి వెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అంతకన్నా ముందుగా దేవుడు మనుషులకు మతిమరుపు ఎందుకు ఇచ్చాడో తెలిపే ఒక కథను, పవిత్ర కథను విందాం. పూర్వం పావని అని ఒక అమ్మాయి ఉండేది. పావని కష్టాలు అన్నీ ఇన్ని కావు. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకుని సవతి తల్లి చేతిలో నానా యాతలు అనుభవించింది. సవతి తల్లి ఆ పిల్లను ఒక త్రాగుబోతుకు కట్టబెట్టింది. అంతా చేసి తనకు పుట్టిన సంతానమన్నా గొప్పగా ఉన్నారా అంటే అదే లేదు. రోగాల పుట్టలే. ఇద్దరు ఆ కాలం మృత్యు పాలయ్యారు. అటుపైనే అత్తామామల ఆరంలో భర్త ప్రమాదంలో కాళ్ళు పోగొట్టుకోవటం. జీవం అంటే బ్రతుకు ఈడవలసి వచ్చింది. అంటే ఒక జీవోత్సవంలా బ్రతుకుని ఈదవలసి వచ్చింది. పాపం ఇలా అన్ని కష్టాలే. ఆమె చివరికి ఆమెకు జీవితం అంటేనే విరక్తి పుట్టింది. ఆత్మహత్య చేసుకుందామని దగ్గరలో ఉన్న అడవిలోనికి వెళ్ళింది. అక్కడ మర్రి చెట్టు క్రిందికి చేరుకోగానే చెట్టుపై నుండి బ్రహ్మ రాక్షసుడు ఒకడు ఆమె ముందుకు దూకాడు. పావని ఆత్మహత్య మహాపాపం. దానివల్ల ఇప్పటికీ కష్టాలు తీరటం కాదు, బాధలు రెట్టింపు అవుతాయి. నాలాగా ఈ చెట్టు మీతో పుట్ట మీదో తిరుగుతూ అనేక తరాల పాటు కృంగి కనిపిస్తూ తిరగాల్సి వస్తుంది అని రకరకాలుగా పావనికి నచ్చజెప్పాడు. పావని కొంచెం తేరుకుని అయితే ఎన్ని తెలిసిన వాడివి ఇలా అయ్యావు అని రాక్షసుడిని అడిగింది. అప్పుడు రాక్షసుడు ఏం చెప్పను, ఒకప్పుడు నేను గొప్ప శివభక్తుణ్ణి, కానీ ఒట్టి కోపిష్టి వాడిని. ఆ కోపంలో ఎంతో మందిని నాశనం చేశాను. చివరికి అందరూ నాకు ఎదురు తిరిగారు. నా ఆస్తులన్నింటినీ లాక్కున్నారు. నా భార్య పిల్లలు నన్ను విడిచిపెట్టారు. తినేందుకు ఏమీ లేక రోగాల పాలయ్యాను. చివరకు వాటి నుండి తప్పించుకుందామని ఆత్మహత్య చేసుకున్నాను. ఆత్మహత్య చేసుకోవటం వలన ఇలా తయారయ్యాను అని చెప్పాడు. వాడి కథ వినేసరికి పావనికి వాడి మీద జాలి వేసింది. నీ కథ వింటే ఇక ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోరు. నేను తిరిగి ఇంటికి వెళ్ళిపోతానులే, ఇప్పటికి అయ్యింది చాలు అన్నది విచారంగా. అలా అన్న మరుక్షణం ఆ బ్రహ్మ రాక్షసుడికి దివ్య శరీరం వచ్చేసింది. అప్పుడు ఆ దివ్య పురుషుడు ఎంతో సంతోషించి నిన్ను ఆత్మహత్య చేసుకోకుండా కాపాడాలి కదా, ఆ పుణ్య ఫలం వలన నా కష్టాలు తీరిపోయాయి. రాక్షస రూపం నుండి నాకు విముక్తి లభించింది అని చెప్పి పావనికి ఒక మంత్రం ఉపదేశించాడు. తర్వాత పావనితో దీన్ని జపించు, నీకు అంతా మేలు జరుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. పావని శ్రద్ధగా ఆ మంత్రం జపించేసరికి పార్వతీ పరమేశ్వరులు ఆమె ముందుకు ప్రత్యక్షమయ్యారు. ఏం వరం కావాలో కోరుకో అన్నారు. పావనికి తను ఇంతకాలం పడ్డ కష్టాలు, కన్నీళ్లు, బాధలు అన్నీ గుర్తుకొచ్చాయి. వెంటనే శివపార్వతులకు నమస్కరించి దేవాదిదేవ, ఈ లోకంలో ఎవరికీ కష్టాలు బాధలు లేకుండా చేయి స్వామి
అంటూ కన్నీళ్లు కార్చింది. పావని మాటలు విన్న శివుడు నిర్ఘాంతపోయాడు. పావని, అది అసాధ్యం. తీరని కోరికలు కోరకు. పావని, నీకు ఒక్కదానికి ఏమి కావాలో చెప్పు అన్నాడు. కేవలం నా ఒక్కదాని కోసం ఏమి కోరుకోలేను స్వామి. ప్రపంచంలో ఎవరికి ఎలాంటి బాధలు లేకుండా వరం ఇవ్వండి. నా కోరిక అదే అంది పావని. ఇది సృష్టికి వ్యతిరేకం, నేను ఇవ్వలేను అన్నాడు శివుడు. వేరే ఏదైనా కోరిక కోరుకో పావని అన్నది పార్వతీదేవి. తల్లి, నా కోరిక అదొకటే, నేనేం చేయను అంది పావని. పాపం ఆడపిల్ల అడుగుతుంది, ఆమె కోరుకున్న వరమే లేదు, ఏదో ఒకటి ఇచ్చేస్తే పోలేదా? అట్లా కఠినంగా మాట్లాడుతారు ఎందుకు అని భర్తతో నెమ్మదిగా చెప్పింది పార్వతమ్మ. లేదు పార్వతి, మనుషులు గతంలో చేసిన పనుల వలన వాళ్లకు కష్టాలు సుఖాలు కానే కలుగుతాయి. ఆ కర్మ చక్రంలో నా వంటి వాళ్ళు జోక్యం చేసుకోకూడదు. చేసుకోను అన్నాడు శివుడు. ఇక చేసేది రేఖ పర్వతం, నీ కోరికను మార్చుకో. అమ్మా తల్లి, పావనికి చెప్పింది. లేదమ్మా, నా కోరికలు మార్పు లేదు. ఈ లోకంలో కష్టాలతోటి బాధలతోటి ఎవ్వరూ నశించకూడదు అన్నది పావని. అప్పుడు పార్వతి నవ్వుతూ భర్త కేసి చూస్తుంది. శివుడు కలవరపడ్డాడు. ఇంతలోనే ఓ మంచి ఆలోచన తట్టింది శివుడికి. సరే అలాగే కాని పావని, నీ కోరిక ప్రకారమే మానవునికి మతి మరుపును ప్రసాదిస్తున్నాను. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు ఉన్నా ఒక్కసారి మనిషి నిద్రపోయి లేస్తే చాలు, ఆ బాధలన్నింటినీ కూడా మర్చిపోతాడు మనిషి అంటూ శివుడు పావనికి వరం ఇచ్చి సతీ సమేతంగా మాయమైపోయాడు. అంతే, అప్పటి నుంచి మానవుడు ఎన్ని బాధలు ఉన్నా మర్చిపోయి హాయిగా నవ్వుతూ జీవిస్తూ ఉన్నాడు. మరుపు మానవుడికి నేస్తంగా వచ్చి చేరుకున్నది. ఇక వీడియోలోకి వస్తే, ఎవరైతే అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారో, ధనం చేతిలో లేదని, సంపాదించిన ధనం మొత్తం అయిపోతుందని బాధపడుతూ ఉన్నారో, ధనం బాగా సంపాదించాలని ఆశపడుతూ ఉన్నారో వారందరూ కూడా చక్కగా గురువారం రోజున పసుపు డబ్బాలో దీనిని వేయండి, సరిపోతుంది. కోరినంత ధనం వచ్చి పడుతుంది. ఏమీ లేదు, ఈ గురువారం రోజు చక్కగా పసుపు డబ్బా తీసుకోండి. వంటగదిలో పసుపు డబ్బా ఉంటుంది కదా, ఆ పసుపు డబ్బా తీసుకొని దానిలో 4 మిరియాలు వేయండి. మిరియాలు వేయటం వలన మీ ఇంట్లో ఉన్న చెడంతా కూడా తొలగిపోతుంది. మంచిని ఆకర్షించబడుతుంది. కష్టాలు ఉంటే బయటపడతారు. లక్ష్మీ అనుగ్రహంతో కనక వర్షం కురుస్తుంది. ముందు 4 మిరియాలు వేయండి. ఆ తర్వాత పసుపు డబ్బాలో 3 యాలకులు వేయండి. ఎందుకంటే యాలకులకు శక్తి ఉంటుంది. అప్పుల నుండి బయటపడగలిగే శక్తి యాలకులకు ఉంది. పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది యాలకులకు. యాలకులు వేయటం వలన అప్పులు తీరుతాయి, ధనం అట్రాక్ట్ అవుతుంది. కాబట్టి యాలకులు వేసి చివర్లో 2 ఎండు మిరపకాయలు వేయండి. ఎందుకంటే ఎండు మిరపకాయలకు ఎటువంటి సమస్యలనైనా ఎటువంటి బాధలనైనా తొలగించే శక్తి ఉంటుంది. యాలకులతో ఎటువంటి పరిహారాలు చేసినా 100% ఫలితాలు వస్తాయి. మిరియాలు, యాలకులు, ఎండు మిరపకాయలు ఈ 3ంటిని వేయండి. డైరెక్టుగా పసుపు డబ్బాలో వేసేయండి. మూట కట్టి వేయవలసిన అవసరం లేదు. డైరెక్టుగా పసుపు డబ్బాలో వేసిన తర్వాత ఆ పసుపు డబ్బాను కుడి చేతితో పట్టుకొని మనసులో కోరికను 3 సార్లు చెప్పుకోండి. మాకు అప్పులు ఉన్నాయి, నెలలోపు అప్పులు తీరిపోవాలి, మాకు ధనం కావాలి, ధన సమస్యల నుండి బయటపడాలి అని మనసులో ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరికను మనసులో చెప్పుకోండి. తర్వాత ఆ డబ్బాను తీసుకుని వెళ్ళి వంటగదిలో పెట్టుకోండి. పసుపును వంటల్లో వాడండి. ఇలా ఈ గురువారం రోజు పసుపు డబ్బాలో ఇవి వేయటం వలన మిమ్మల్ని ఎప్పటి నుంచో బాధిస్తున్న అప్పులు తీరిపోతాయి, ధన సమస్యలు పోతాయి, ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుంది. అప్పుడు తీసేసి ఏదైనా పచ్చటి చెట్టు మొదట్లో పడితే సరిపోతుంది. ఎక్కువ చేయాలనుకుంటే మళ్ళీ ఇంకొకసారి ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇలా చేస్తే మీకు తిరుగు ఉండదు కనుక గురువారం రోజు ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి.